నమస్తేనా. నమస్తే అండి. మీ పేరే? శ్రీనివాస్ అండి, మందారపు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? మాది సొగ్గుడా ఫుడ్స్ అండి, స్నాక్స్ మీల్సా? సొగ్గుడా ఫుడ్స్ అంటారు, అప్పలు ఇట్లా చేసాం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం? కొత్త ప్రభుత్వం అంటే ఏంటిదండి, కాంగ్రెస్ వచ్చింది కదా ఆల్రెడీ. కాంగ్రెస్ చెప్పింది, చాలా చెప్పింది, ఏమైనా కూడా మాకు తెలియదు. మీకేం అందలేవా ఉచిత బస్సు ఇంట్లో ఆడోళ్ళు? మాకు ఏది రాలేదండి. మాకైతే కరెంట్ బిల్లు ఫ్రీగా మాకేది రాలేదు, మాకైతే రాలేదు. వేరే వాళ్ళు మాకు తెలియదు. ఎలక్షన్ కార్డు లేదా మీకు? మాకు కార్డు నుండి రావాలని రూల్ లేదు కదా. లేదా? లేదు. ఓకే. గతంలో కేసీఆర్ ఉండే కదా, కేసీఆర్ బెటర్ ఉండా రేవంత్ రెడ్డి? ఈ రెండు ఒకటే అండి. రెండు ఒకటే? పేర్లు తేడా, పార్టీ తేడా అంటే పనులు ఒకటే, పార్టీలు తేడా, పేర్లు తేడా. ఓకే. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. అవునండి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలలో మీ ఓటు ఎటు? బీజేపీ వస్తే మంచిగా ఆలోచిస్తున్నాం అండి. ఎందుకు బీజేపీ? ఎందుకు? వీళ్ళంతా ఎవరో తెలియదు, ఎవరి ప్రధాని అయితే తెలియదు, ఎవరు చేసి తెలియదు. అది మా ఆలోచన అది. మరి ఎవరితో మాకు చెప్పలేము. ఓకే. సెంట్రల్ ఏ పార్టీ వస్తా అనుకుంటారు? బీజేపీ రావాలని ఆలోచిస్తున్నాం, వస్తుందని నమ్మకం. ఈ ప్రాంతంలో ఎవరు బీజేపీ అభ్యర్థి? రెడ్డి సైదిరెడ్డి. సైదిరెడ్డి. అట్లనే రఘువీర్ రెడ్డి కూడా ఉండు కదా, యువకుడు. ఈయన యువకుడు, ఆయన వేరండి. ఆయన చేసేది సైదిరెడ్డి కాదండి, బీజేపీ మొక్కం చేస్తున్నాం. బీజేపీ చేస్తున్నాం, బీజేపీ మోడీ గారు చేస్తున్నాం. ఓకే. కంచర్ల కృష్ణారెడ్డి ఇవన్నీ వేరండి. ఇవన్నీ వేరు. సేపటి బీజేపీ మోడీ గారి మీద వేస్తున్నాం అంతే. బీజేపీకి ఓటు వేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ. అక్క మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. టైలరింగ్. ఎట్లా అనిపిస్తుంది అక్క కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది? కొత్త ప్రభుత్వం అంటే ఇంకా ఇదే, ఇప్పుడు ఇన్ని గ్యారంటీలు ఇచ్చిండు కదా, 6 గ్యారంటీలు అన్నాడు. కనీసం ఒక కరెంటు కూడా మాకు ఖచ్చితంగా చేయలేకపోయిండు. ఇంకా మిగతాయి కూడా చేశాడని మాకు నమ్మకం ఏంటి ఆయన మీద? ఫ్రీ కరెంట్ ఆల్రెడీ వస్తుంది, అందరికి కాలేదు కదా. ఒక ఇంట్లో ఒకళ్ళకి అయింది, ఇంకా 4గురికి కాలేదు. ఆ 4గురికి ఎప్పుడు కావాలి? మా సార్కి ఇప్పుడు 6 సంవత్సరాలు సార్ మేము పింఛన్ పెట్టుకొని, ఇంతవరకు దాన్ని ఓకే చేయలేదు. సరే వాళ్ళు ఓకే చేయలేదు, ఈయనన్నా చేస్తాడేమని మేము దీనికి కూడా ఆశపడి కూడా మేము వేసి గెలిపించుకున్న ఏది ఫలితం లేదు కదా. అంటే అప్లై చేసినాం. ఆయనకు మైండ్ బాగుండదు. 6 సంవత్సరాలు ఇప్పుడు మేము అప్లై చేసి కూడా 5 వెళ్ళి 6వ సంవత్సరం. ఇప్పుడు గతంలో ఎందుకు ఇవ్వలేరంటే అడిగిరా? గతంలో ఇంకా వస్తాయి బిల్లులు పడలేదు అన్నారు. 3 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఇంకా ఇదే చెప్పుకుంటా పోయినారు వాళ్ళ దాంట్లో. సరే వాళ్ళు చేయట్లేదు కదా పని, ఈయనన్నా చేస్తాడని ఆశతో గెలిపించుకున్నాం. ఎంతో పోరాడినాం, అందరితో పోరాడి వాళ్ళకి వేయాల్సిన వాళ్ళని కూడా కావాలని ఇటు వేపించి గెలుచుకున్నాం. మేము ఎంతో మందికి పగైనాం కూడా దీని ద్వారా. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉండే కదా, ఏమన్నా ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏమైనా జరిగింది ఆయన వల్ల? ఏం జరిగిందో అది ఇంకా మీకే తెలియాలి. అది మాకైతే మీ దగ్గర ఏం రాలేవా? లేదు. సరే, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టారు కదా లేడీస్ కి. ఎందుకు? ఒక్క ప్రయాణం ఉంటే అయిపోతుందా? రోజు పోతాం. ఆ ప్రయాణం అదేమన్నా తినేదా సార్? కడుపుకు తినేదా? అదేమన్నా ఎప్పుడో నెలకో 2 నెలలకో 6 నెలలకో పోతాం. ఆడోళ్ళం ఊకే పోతామా? మాకేమన్నా ఎంప్లాయీస్ కాదు కదా. ఎంప్లాయీలకే అది ముఖ్యంగా, మా లాంటి వాళ్ళకి ఏమీ లేదు ఆ బస్సు వల్ల. తెలంగాణ మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకు సంతోషం సార్? రోజు పోం కదా, కూలినాలు చేసుకున్న వాళ్ళం ఎప్పుడో ఒకసారి ఊరు వెళ్తాం, రోజు అయితే వెళ్ళాం కదా. బస్సు వల్ల మాకేమీ లేదు. త్వరలో 2500 ఇస్తా అని చెప్పేసి ఏదో ఇచ్చినాడు, ఇస్తాడనే నమ్మకం కూడా పోయింది మాకు. నమ్మకం పోయింది. అట్లా లేదు కదా నమ్మకం. ఈ కరెంటే కాదా 2500 ఇస్తాడు, ఈ 200 కరెంట్ బిల్ అప్లై చేసుకుంటే అందరికి ఇస్తా అని చెప్పేసి ఏది అప్లై 2 సార్లు చేసినాం సార్. ఎంప్లాయర్స్ 2 సార్లు చేసుకున్నాం. లేదు ఇట్లా ఒట్టినే ఉన్న వాళ్ళు కూలినాలు చేసుకునే వాళ్ళకైనా అప్లై కావాలి కదా. అందులో కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు. మరి ఇప్పుడు 4 నెలల సంది వాళ్ళు బిల్లు కడుతుర్రు, మరి వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలి? అది అర్థం కావాలి కదా సార్కైనా. ఇప్పుడు మామకి కిరాయికి ఉంటుంది, మామకు పెట్టినాము, ఇంతవరకు కాలేదు. మరి మాకంటే జాబ్ ఉంది, మేము పెట్టుకోకూడదు, మాకు రాదు. బస్ అంటే బస్సుకు ఊగిపోతాం సార్. మేము ఊగిపోతారా? ఎప్పుడు అవసరం ఉంటే పోతాం, అవసరానికి కూడా ఉపయోగకుంటే డబ్బులు పెట్టి పోతాం. మనకు అర్జెంట్ అనుకుంటే బస్సులు అంటే ఇప్పుడు పని పాట లేదు సార్. సమ్మరు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు జర్నీలు చేస్తారు, అటు పోతారు ఇటు పోతారు. తర్వాత పనులు ఉన్నప్పుడు ఎవరు తిరగరు, అప్పుడు ఎవరు తిరగరు. ఇప్పటికి కూడా చాలా వరకు బస్సులలో జనాలు లేరు, ఎవరు లేరు. అంటే ఇట్లా ఉచిత కరెంట్ అసలు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు అంటే ఇంటికి వస్తారు వాళ్ళకి చెప్తే అప్లై చేసుకోండి అమ్మా, మేమేం చేస్తాం, మాదేముంది అంటున్నారు. మేమేం చేయాలి? వాళ్ళే చేస్తారు, వాళ్ళని అప్లై చేసుకోండి, యాడ్ చేసుకుంటారు అని అంటున్నారు. వాళ్ళేం చేస్తారు?
ఓకే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి మరి అదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేను 6 గ్యారెంటీలు ఇచ్చిన ఆడోళ్లకు ఉచిత బస్సు పెట్టిన 25,000 ఇస్తున్నా అని చెప్పేసి ఆయన రంగంలోకి దిగిండు కేసీఆర్ బస్సు యాత్ర చేసుకుంటే ఆయన దిగిండు ఇటు నరేంద్ర మోడీ ఫేస్ పెట్టుకుని బీజేపీలు దిగిర్రు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఈ ప్రాంతం నాకైతే బీజేపీ ఉంది సార్ బీజేపీ ఎందుకు బీజేపీ ఖచ్చితంగా మేము కూడా ఆయనకే వేస్తాం మేము ఎందుకు బీజేపీ ఏం చేసింది మాకు చేస్తూనే ఉండు బియ్యం ఇస్తున్నాడు పప్పులు ఉప్పులు ఇస్తున్నాడు ఈయన ఏమి ఇచ్చిండు సార్ అసలు ఏమి ఇస్తున్నాడు కాంగ్రెస్ గెలిపి కానీ 14 సీట్లు గెలిస్తేనే ఆడోళ్ళకి 25,000 ఇస్తా అంటుండు ఎవరు రేవంత్ రెడ్డి 14 సీట్లు రావాలి కదా ఫస్ట్ రావాలి కదా అందుకే మీరు ఓట్లు వేస్తేనే మేము వెయ్యం కదా ఒక్క కరెంట్ కాడనే తెలిసిపోయింది 25,000 కోసం అనేయరా 25,000 కరెంట్ బిల్లే రాలేదు 25,000 ఏడంగా వస్తాయి సార్ అది ఇస్తాడనే మాకు గ్యారంటీ కూడా లేదు మేము ఖచ్చితంగా మోడీ గారికే ఇస్తాం మోడీ ఎందుకు మోడీ ఇంకా రాబోయే రోజులు ఆయన తనన్నా మంచిగా చేస్తాడేమో ఇంకా ఇద్దరి మీద పోయింది ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి పోయిందా ఇద్దరిని వదిలేసినాం ఈయన చేస్తాడేమో ఈయన మీద మాకు నమ్మకం ఉంది ఈయన కేసు చూస్తాం ఈసారి బీజేపీ ఓకే ఖచ్చితంగా కానీ మీ ప్రాంతంలో మినిస్టర్ ఉండు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ మినిస్టర్ ఆయన మంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వాడుకున్నంత సేపే తర్వాత అవతల పడితే ఎవ్వరు రారు ఇంతవరకు మాకు వచ్చి అడిగిన వాళ్ళు లేరు మీకు వచ్చిందా ఫ్రీ కరెంట్ వచ్చిందా లేదా అని ఎవరైనా అడిగిర్రా గెలిచిరు ఎటోళ్ళు జంప్ అయ్యారు ఎవరైనా వచ్చి మాకు అడిగిర్రా అడగలేదు అంటే ఎలక్షన్ బిజీలు ఉండి అడగలేరు ఏమి ఎలక్షన్లు సార్ ఎలక్షన్లు ఎప్పుడు అయిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్లు మధ్యలో 4 నెలలు ఏం చేసిర్రు 4 నెలల నుంచి తిరుగుతూనే ఉరా వీళ్ళు లేదు ఇదంతా మూఢ నమ్మకం ఇవన్నీ కాదు అది అయ్యే పని కూడా మాకు నమ్మకం లేదు మేము మాత్రం మోడీ గారికే వేస్తాం మీరమ్మా నేనేం చెప్పాలి నేనేం గవర్నమెంట్ ఓకే 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 అమ్మా బీజేపీకి అయితే ఇస్తా అంటారు మేము ఖచ్చితంగా కానీ కాంగ్రెస్ ఓడిపోతే 25,000 రావు మరి రాకుంటామే సార్ రాకుంటామే నష్టం ఏం లేదు వస్తాయని ఆశ అయితే లేదు రాకుంటామే ఇన్ని రోజులు ఏమో ఆయన ఇచ్చింది లేదు మేము తిన్నది లేదు మరి కేసీఆర్ ఓడిపోయినందుకు అందరు ఎడుతురంట కదా మీరు ఏమైనా ఏడ్చిరా ఎవరు కేసీఆర్ ఓడిపోయిందని ఏడుస్తారు సార్ ఏడుస్తారు వ్యవసాయదారులు ఏడుస్తారు ఎందుకంటే వాళ్ళకి పడతాయి కాబట్టి మాకు ఆయన వేసింది ఏం లేదు కేసీఆర్ మీకు వేసింది ఏం లేదు అది రైతులు బాగుపడ్డారు రైతులు ఏడుస్తారు మాకేం చేయలేదు బాగుపెట్టిండు ఆయన కేసీఆర్ లేనోళ్ళనే బాగుపెట్టిండు ఎవరిని బాగుపెట్టిండు సరే ఫైనల్ గా అయితే మీరు ఓటు అయితే మోడీ గారికి వేస్తాం ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ